హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, అది మనందరికీ తెలుసు. ఈరోజు ట్రంప్కి కూడా పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకు అంటే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో 62 నుంచి 65 దేశాలని పిలిస్తే దాదాపు 25 దేశాలు మాత్రమే అందులో ఒప్పుకున్నాయి. ఇది పరిస్థితి. మరి భారత్ ఒప్పుకుందా అంటే భారత్ ఒప్పుకోలేదు. భారత్ ఓన్లీ అబ్జర్వర్గా ఈ మీటింగ్కి అటెండ్ అయింది. అది కూడా ప్రధాని మోదీ కాదు. సో పాకిస్తాన్ మాత్రం అటెండ్ అయింది. షాబాజ్ షరీఫ్ ఉన్నాడు ఇందులో. అతనికి ఎంత అవమానం జరిగింది పాకిస్తాన్కి, షాబాజ్ షరీఫ్కి అనేది నేను ఈ వీడియోలో చూపెడతా. సో $1 బిలియన్ కట్టాలి 3 సంవత్సరాలకు సంబంధించి, అందులో కుమ్మరించాలి $1 బిలియన్, సో దట్ ఆ డబ్బులన్నీ గాజాకు ఉపయోగిస్తామని చెప్పి. సో ఈ $1 బిలియన్ కుమ్మరిద్దామంటే అటు పాకిస్తాన్కి ఏమో డబ్బులు లేవు. మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి 3 years తర్వాత. రెన్యువల్ చేసుకుందామంటే మళ్ళీ రెన్యువల్ రీఛార్జ్ డబ్బులు కట్టాలి, మళ్ళీ $1 బిలియన్. మళ్ళీ అంత డబ్బు ఉందా? లేదు. అయినా మేము ఉంటామని చెప్తుంది, కానీ డబ్బులు లేవు. ట్రూప్స్ కూడా వెళ్ళవు. పాకిస్తాన్కి సంబంధించిన ట్రూప్స్ ఈరోజు అమెరికాకు, ఇజ్రాయెల్కి సపోర్ట్గా గాజాలో ఉండాలి. హమాస్ ఉగ్రవాది మీద తుపాకీ పెట్టాల్సిందే ఒకవేళ కనబడితే. కానీ ఆ పని చేయాలి అంటే పాకిస్తాన్ ఒప్పుకోదు, పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకోరు, పాకిస్తాన్ మిలిటరీ ఒప్పుకోదు. అయినా ఏదో పెద్దరికం కోసం పోయి ఎగిరెగిరి పడి బొక్కబోర్లా పడ్డ సందర్భం. ఇది పాకిస్తాన్ పరువు పోవడానికి గల కారణాలు. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో షాబాజ్ షరీఫ్ ఏ రకంగా పరువు పోగొట్టుకున్నాడనే విషయం కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఒక అద్భుతమైన మీటింగ్ అయితే జరుగుతోంది. February 19th వాషింగ్టన్ డీసీలో వీళ్ళంతా కూడా బోర్డ్ ఆఫ్ పీస్ మీద మొత్తానికి 25 దేశాలకు సంబంధించిన వాళ్ళు, అటు డొనాల్డ్ ట్రంప్, అతనికి సంబంధించిన స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, తర్వాత అతని నెగోషియేటర్ స్టీవ్ విట్కాఫ్, జేడీ వ్యాన్స్ ఇక్కడ ఉన్నాడు, మార్కో రూబియో ఉన్నాడు. సో వాళ్ళ టీం అంతా ఉంది. అండ్ వెనక దేశాల వాళ్ళు, దేశాల ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. సో రకరకాల దేశాల వాళ్ళు, ఇక్కడ ఖతారు, ఈజిప్టు ఇట్లాంటి దేశాలన్నీ కూడా, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా గాజాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. సో అలా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అయితే పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ని పరిచయం చేసేటప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే, షాబాజ్ షరీఫ్ అని చెప్పి అతని గురించి మాట్లాడుకుంటూ హీఈస్ అ నైస్ గాయ్ అట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఒకసారి యాక్చువల్లీ మీరు లేచి నిలబడాలి అంటాడు. దెబ్బకి షాబాజ్ షరీఫ్ చిన్నపిల్లాడిలాగా లేచి నిలబడతాడు. ఈయన మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ షాబాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్ గురించి కూడా మాట్లాడి హీఈస్ ఆల్సో నైస్ మార్షల్, నైస్ గాయ్ అని చెప్పి అంటే, ఈలోపు షాబాజ్ షరీఫ్ గురించి వచ్చినప్పుడు లేచి నిలబడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు మాట్లాడుతూ ఆయన గురించి చెప్తాడు. అంటే ఒక స్కూల్లో పిల్లాడు గనక టీచర్ అడిగితే ఆన్సర్ చెప్పడానికి లేచి నిలబడతాడు. ఈయన చెప్పాడు లేచి నిలబడు నువ్వు అని. ఒక ప్రధానిని అలా లేచి నిలబడు అని డొనాల్డ్ ట్రంప్ అనడం అనేది ఎంతవరకు ప్రోటోకాలు, ఎంతవరకు డిప్లొమాటిక్ విషయం మీరు ఆలోచించండి. ఇన్ఫార్మల్గా ఈ చేతులు పట్టుకోవడం, చేతులు భుజాలు తట్టడం, ఇదంతా ఇన్ఫార్మల్గా జరిగే ప్రక్రియ ఒక రకంగా చెప్పాలంటే. డిప్లొమాటిక్గా గెస్చర్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ప్రధాని మోదీ ఏదైనా దేశానికి వెళ్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి దేశానికి, లేదా వ్లాదిమిర్ పుతిన్ని కలవడానికి వెళ్తున్నారు అంటే మోదీ ఎలాంటి గెస్చర్స్ ఇస్తారు అనేది కూడా ముందే నోట్ చేసుకుంటారు. అంటే మోదీ కౌగిలించుకుంటాడా, షేక్ హ్యాండ్ ఇస్తాడా? షేక్ హ్యాండ్ ఇవ్వడం ఓకే, అది ఒక ప్రోటోకాల్లో భాగమే. కానీ సడన్గా కౌగిలించుకుంటే, కన్ను కొడితే, లేకపోతే ఇలా భుజం దడితే, ఇలాంటి కొన్ని గెస్చర్స్ కొన్ని ఉంటాయి. అంటే కేటగరైజ్ చేస్తారు. ఇవి ప్రోటోకాల్ ప్రకారం ఉండే గెస్చర్స్ కొన్ని, ప్రోటోకాల్లో లేని గెస్చర్స్ కొన్ని ఉంటాయి. సో ఓకే, ఇలా చేయబట్టేసుకున్నాడు అనుకోండి, సో అది ఎవరు బాధ్యులు? పట్టేసుకోవచ్చు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ పట్టుకుంటాడు. అతనికి ఎటువంటి ప్రోటోకాల్స్ ఉండవు కాబట్టి, ఇన్ఫార్మల్గా బిహేవ్ చేస్తుంటాడు కాబట్టి. సో ఏంటి అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం బిహేవ్ చేయాలి ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు బైలాటరల్గా. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ఫార్మల్గా ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్. ఒకానొక సందర్భంలో ఎర్దగాన్ వచ్చాడు. ఎర్దగాన్ వస్తే వెల్కమ్ టర్కీ ప్రెసిడెంట్ అతను వస్తే వెల్కమ్ చెప్తూ, ఐ వెల్కమ్ యువర్ బ్యూటిఫుల్ వైఫ్ అంటే, ఎర్దగాన్ యొక్క బ్యూటిఫుల్ వైఫ్ని కూడా నేను వెల్కమ్ చేస్తాను, షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎర్దగాన్ని పిలిచావు, తన వైఫ్ని కూడా గౌరవంగా పిలవాలి. బ్యూటిఫుల్ వైఫ్ అని ఒక అడ్జెక్టివ్ వాడి, ఆ తర్వాత షీ ఈజ్ సో బ్యూటిఫుల్ అని చెప్పి ఆమెను ఇంకా పొగిడి, ఆమె అందం గురించి అక్కడ పొగడాల్సిన అవసరం లేదు. బట్ డొనాల్డ్ ట్రంప్ అలాంటి పిచ్చి పనులన్నీ బాగా చేస్తాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా డొనాల్డ్ ట్రంప్ గురించి ఇట్లాంటి విషయాలు చాలా బయటపడ్డాయి. సో తన ఫ్రెండ్స్ యొక్క వైఫ్స్ని కూడా అతను పొగడ్డము, దగ్గరికి రమ్మనడము, ఇట్లాంటి చిలిపి చేష్టలు, తుంటరి చేష్టలు, పిచ్చి చేష్టలు అన్నీ చేసి అలా ఫేమస్ అవుతాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ కూడా షాబాజ్ షరీఫ్ లేచి నిలబడి అన్నాడు ఇంగ్లీష్లో. దెబ్బకి పాపం స్కూల్ పిల్లాడిలాగా లేచి నిలబడి ఇంకా నీళ్లు నములుతూ ఏదో వినయంగా యాక్టింగ్ చేస్తూ అలా దొరికిపోయాడు షాబాజ్ షరీఫ్. ఇది పరిస్థితి. ఒక రకమైన పరువు పోయింది. ఇక దీనికి తోడు కొంచెం ముందుకు గనక మనం వెళ్తే, సో సిగ్నేచర్లు పెట్టారు, అన్నీ చేశారు, అంతా అయిపోయింది హడావుడి. సో సుత్తపెట్టి కొట్టాడు.
సో మొత్తానికి అదంతా చేసిన తర్వాత వీళ్ళంతా కలిసి ఫోటోలు దిగడం ఇవన్నీ జరిగే టైంలో ఇక్కడ షాబాజ్ షరీఫ్ వస్తాడు. సరే నేను పోతున్నా, నాకు ఆకలేస్తుంది, ఇంటికి వెళ్తున్నా, సంథింగ్ ఏదో మాట్లాడాడు. ఈలోపు వచ్చి ఏదో అక్కడేదో మాట్లాడుతూ ఇన్ఫార్మల్గా ఈయన గట్టిగా ముసలోని పట్టుకొని లాగేశాడు. దెబ్బకి ముసలోడు మొహం మాడిపోయింది, వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్తున్నా, అక్కడ నాకు అర్జెంటు ఏదో సంథింగ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇది పరిస్థితి. సో అంటే అలా లాగడం ఏదైతే ఉందో, ఆ లాగుతూ మీరు ఎప్పుడైనా చూసారా మోదీని అలా లాగడం? మోదీ బిహేవ్ చేస్తాడు అట్లా. ఏ రకంగా అంటే ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం, ఆయన ట్యాప్ చేయడం చేతి మీద, ఇలా డొనాల్డ్ ట్రంప్ చేతి మీద ట్యాప్ చేయడం, భుజం మీద ట్యాప్ చేయడం, హగ్ చేసుకోవడం. మొహమ్మద్ బిన్ సల్మాన్ని కూడా ఎమిరేట్స్కి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ సల్మాన్ని లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఆ బ్రదర్స్ ఆఫ్ మై బ్రదర్ అని చెప్పి ఆయన అంటారు. సో ఈ అటాచ్మెంట్ని చాలా గౌరవంగా డిప్లొమాటిక్గా చేస్తారు మోదీ. బట్ ఈ పెద్ద మనిషి అలా లాగేసరికి ముసలికి దెబ్బకు జల్లుమన్నది ఏం జరుగుతుందో అని. బట్ మొత్తానికి నమస్తే నేను వెళ్తున్నా, పక్కకు నిలబడతా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదొక రకమైన టార్చర్, అతనికి అవమానం. ఇక ఇలా ముందుకెళ్తే సో వీళ్ళంతా ఫోటోలు దిగుతారు. ఒక కంట్రీ, ఒక దేశం ఫోటోలు దిగడం అంటే ఎలా ఉంటుంది అంటే, సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ఫోటోకి. మన మన్మోహన్ సింగ్ గారు నిలబడ్డప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, జేడీ వ్యాన్స్ ఉన్నాడు, మార్కో రూబియో ఉన్నాడు, విట్కాఫ్ వీళ్ళంతా కూడా ఉన్నారు, అండ్ మిగతా దేశాల వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అయితే మన్మోహన్ సింగ్ కూడా ఇలాగే ఎక్కడో మూలకు నిలబడారు. కానీ ప్రధాని మోదీ వచ్చిన తర్వాత ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్లో మనం అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ పక్కన నిలబడే స్థానంలో ఆయన వచ్చారు. కానీ ఇక్కడ షాబాజ్ షరీఫ్ చూడండి, ఎండింగ్లో ఎక్కడ 3వ ప్లేస్లో ఉన్నాడు షాబాజ్ షరీఫ్, ఇక్కడ ఉన్నాడు. సో అసలు ఎంత గౌరవం ఇస్తోంది అమెరికా ఒక దేశానికి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మూలకున్నాడు. ఇంకా చాలా వీడియోలో ఎక్కడో మూలకు నిలబడి మాట్లాడుతూ ఉంటాడు, పెద్దగా పట్టించుకున్న సందర్భం లేదు. ఎందుకు అంటే ఆ గౌరవం అనేది అట్లా ఉంటుంది. సో ఎందుకు వెనక నిలబడలేకపోయాడు ఇక్కడ మిగతా దేశాల వాళ్ళు నిలబడ్డట్టు అంటే, ఇది పరిస్థితి. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, ఆ $1 బిలియన్ కట్టాలి, ఆ డబ్బులు కడతామన్న గ్యారంటీ లేదు. తర్వాత గాజాకి ట్రూప్స్ని పంపిస్తే ఇక్కడ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు. ఒకవేళ ఇజ్రాయిల్ అండ్ అమెరికాతో కనుక ట్రూప్స్ని పంపిస్తే హమాస్ వానికి ఇది పెట్టాలి, రైఫిల్ పెట్టాలి. అలా పెడితే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ కానీ ప్రజలు కానీ ఉమ్మేస్తారు వీళ్ళ మీద. అంటే నువ్వు పోయి హమాస్ వాడిని కొడతావా అని చెప్పి. ఎందుకంటే హమాస్ వాడే పాకిస్తాన్తో లింకులు పెట్టుకుంటున్నాడు, లష్కరే తోయిబా పోయి గాజాలో లింకులు పెట్టుకుంటోంది. ఇట్లాంటి తరుణంలో అఫీషియల్గా నువ్వు వాడి మీద తుపాకీ పెడితే, అనఫీషియల్గా వాడినే నువ్వు పంపిస్తే నువ్వు ఎవడి మీద యుద్ధం చేస్తున్నావు అనే ఒక అపవాదు ఇప్పుడు పాకిస్తాన్ మూటగట్టుకుంది. రెంటికి చెడ్డ రేవడైపోయింది. దానికి తగ్గట్టు షాబాజ్ షరీఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ చూస్తే మొత్తానికి పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ వేదిక మీద పూర్తిగా పోగొట్టుకుంది. ఇక్కడి నుంచి ఇంటికి పారిపోయాడు షాబాజ్ షరీఫ్. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే డబ్బులు లేవు దొబ్బేసేయి, లేదా ట్రూప్స్ని పంపించాము డిలే అవుతుందని చెప్పాడు, దొబ్బేసేయి అని చెప్పాడు. అది పాకిస్తాన్ పరిస్థితి. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను చేసిన ఎక్స్ప్లెనేషన్. ఖచ్చితంగా మన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.